తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలానంద్. అక్షరాల తెర కార్యక్రమంలో ఎప్పటిలాగే సాహిత్యము, సినిమా ఈ రెండు అంశాల మీద మనం ఇవాళ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాం. ఇవాళ కార్యక్రమంలో ఎప్పటిలాగే ఈ వారం కవిత, కవి సమయం, సినిమాకు సంబంధించిన ఒక చాప్టర్, ఇట్లా 3 భాగాలుగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ మనం నిర్వహించబోతున్నాం. వాటికంటే ముందు ఒక లెజెండరీ పోయెట్, ఒక మానవతావాది, ఒక అద్భుతమైన మనిషి, ఈ కాలపు మహామనిషి వరవరరావు గారి జన్మదినం రేపు. ఆయన 80వ సంవత్సరం దాటి 81లోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వసంతం ఎప్పుడూ విడిగా రాదు, ఎండాకాలంతో కలిసి వస్తుంది, నిరీక్షణ క్షణాల నిడివి పెరిగి స్వప్నాల వ్యవధి తగ్గుతుంది, వెన్నెల ఎప్పుడూ విడిగా రాదు, రాత్రిని వెంట తెస్తుంది, కల ఎప్పుడూ విడిగా రాదు, కలత నిద్ర పట్టాలి, కల పేగు తెంచుకుని ఊడిపడిన సూరబింబం వలె కాని మేలుకో రాదు, ఆనందం ఎప్పుడూ విడిగా రాదు, ఆనందం ఎప్పుడూ విడిగా రాదు, రెప్పల సందున ఏదో తడి, రెప్పల సందున ఏదో తడి, బరువుగా మెదులుతూనే ఉంటుంది, బరువుగా మెదులుతూనే ఉంటుంది. వరవరరావు సార్ గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయనే 100 ఏళ్ళు బతకాలని మనసారా కోరుకుంటూ, ఆ మహామనిషికి సాల్యూట్ చేసుకుంటూ ఇవాటి కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఇవాటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా మనం ఈ కార్యక్రమంలో నిర్వహించుకోబోయే అంశాల గురించి మొదట నేను మీకు తెలియజేస్తాను. ఇవాటి కార్యక్రమం ఇవాళలో ఈ వారం కవితలు సెగ్మెంట్లో నువ్వు ఇంకా రాలేదు ఎందుకో, విమల గారి అమ్మగది, విమల గారి కవిత వినబోతున్నాం. అట్లాగే అమ్మగది ఆకెళ్ళ రవిప్రకాష్ గారి కవిత, పురవురాలు నిజం గారి కవిత, చరిత్ర సాక్షిగా గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి కవిత, వీటిని నేను ఇవాళ ఈ వారం కవితలో మీకు వినిపించబోతున్నాను. ఆ తర్వాత సెగ్మెంట్లో కవి సమయం సెగ్మెంట్లో విజయ్ కోగంటి గారి కవిత్వాన్ని మనం ఆయన గొంతులోనే విందాం. పోయెట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్, ఆయన తన కవిత్వాన్ని మనకు వినిపిస్తారు. ఆ తర్వాత నాకు నచ్చిన సినిమా ఈ శీర్షికన ఇవాళ థర్డ్ సెగ్మెంట్లో గురుదత్ నిర్మించిన ఒక మాస్టర్ పీస్ ప్యాస సినిమా గురించి సుప్రసిద్ధ విమర్శకురాలు పి జ్యోతి గారు, స్ప్రెడింగ్ లైట్ జ్యోతి గారు మనకు ప్యాస గురించి తన అనుభవాన్ని, తన అనుభూతుల్ని, తన ఇష్టాన్ని చెప్తారు. అవన్నారు ఇవాళ వరకు తను చూసిన 3-4 వేల సినిమాల్లో ఫస్ట్ ప్రియారిటీలో ఫస్ట్ సినిమా వచ్చేది ప్యాస అని. ఆ ప్యాస గురించి తనేం చెప్తారో మనం విందాం. ఇట్లా ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో మనం 3 సెగ్మెంట్లని విభజించుకొని 3 సెగ్మెంట్లుగా మనం ముందుకెళ్ళబోతున్నాం. అందులో భాగంగా మొట్టమొదట మనం అన్నట్టుగానే ఈ వారం కవిత శీర్షికన విమల గారు రాసినటువంటి ఒక మంచి కవిత నేను మీకు వినిపిస్తాను. విమల గారు తెలుగు సాహిత్య ప్రపంచానికి చిరపరిచితులు. వంటిల్లు కవిత్వం నుంచి మొదలు పెడితే తన కవితల ద్వారా అద్భుతమైనటువంటి కవిత్వం రాసినటువంటి విమల గారికి ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ విమల గారి కవిత్వాన్ని నేను మీకు వినిపించబోతున్నాను. విమల గారు రాసిన నువ్వు ఇంకా రాలేదు ఎందుకో, నువ్వు ఇంకా రాలేదు ఎందుకో కవిత శీర్షిక విమల గారి. వర్షం కురిసి వెలిశాక నువ్వు చెప్పిన సంకేత స్థలానికే వచ్చాను, గాలికి ఎర్రని బోగన్ విల్లా పూలు నెలరాలాయి, సరుగుడు చెట్ల సన్నటి ఆకులపై నీటి చుక్కలు వజ్రాల్లా మెరుస్తున్నాయి, నీకోసం కాసిన్ని మల్లెపూలు తెంపుకొచ్చాను, నీకోసం కాసిన్ని మల్లెపూలు తెంపుకొచ్చాను, ఇంకేం లేవు వట్టి ఖాళీ చేతులే, ఇంకాసేపటికి నా చేతులనవి పెనవేసి పలకరిస్తాయి, చీకటి పడుతూ ఉంది, పక్షులు ఇళ్లకు చేరాయి, ఇవ్వాల నిండు పున్నమి, చీకటి పడుతూ ఉంది, పక్షులు ఇళ్లకు చేరాయి, ఇవాళ నిండు పున్నమి, ఆకాశం నిండా వెన్నెలే, నక్షత్రాలు నన్ను చూసి నవ్వినట్లు అనిపించింది, నువ్వు వచ్చాక వాటికన్నా మనమే ఎక్కువే నవ్వుతాం అని నాకు తెలుసు, నువ్వు వచ్చాక వాటికన్నా మనమే ఎక్కువే నవ్వుతామని నాకు తెలుసు,
తెల్లవారుతున్నది. పక్షులు రివ్వున ఎగిరాయి. నేనింకా సంకేత స్థలం వద్దే ఉన్నాను. నీకోసం నా హృదయం కొట్టుకుంటుంది. నీకోసం నా హృదయం కొట్టుకుంటుంది. అయినా నువ్వు ఇంకా రాలేదు. ఇక సమయం లేదు ఎదురు చూసేందుకు. తిరిగి వెడుతూ దారిలో నేను దాటిన వర్షపు నీళ్ల ధార ఎర్రగా ఉంది ఎందుకో. ఇక సమయం లేదు ఎదురు చూసేందుకు. తిరిగి వెడుతూ దారిలో నేను దాటిన వర్షపు నీళ్ల ధార ఎర్రగా ఉంది ఎందుకో. నా అడుగులు తడబడి చేతిలోని మల్లెపూలు అక్కడ జారిపోయాయెందుకో. చేతిలోని మల్లెపూలు అక్కడ జారిపోయాయెందుకో. అద్భుతమైన కవిత అండి. విమల గారికి ధన్యవాదాలు. అక్షరాల తెర కార్యక్రమ శ్రోతలందరికీ ఒక మంచి కవిత వినిపించే అవకాశం నాకు కల్పించారు. థ్యాంక్ యూ అండి విమల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు నేను మీకు వినిపించబోయే రెండవ కవిత అమ్మ గది. ఆకెళ్ళ రవిప్రకాష్ గారు రాశారు. అమ్మ గది. ఇల్లు కట్టినప్పుడు అమ్మ కోసం ఒక గది అది మురిపంగా కట్టుకున్నాను. ఇంతకీ ఎప్పుడూ అమ్మ ఆ గదిలో ఉండనే లేదు. నెమ్మదిగా నా పుస్తకాలు ఆ గదిలో చేరాయి. ఎవరి వెతుకులాటలు వాళ్ళవన్నట్టు అమ్మ గదిలో నేను చేరాను. మా ఇంట్లో ఎవరి ప్రపంచం వారిది, ఎవరి ఉద్యోగాలో వ్యాపకాలో వారివి. మా ఇంట్లో ఎవరి ప్రపంచం వారిది, ఎవరి ఉద్యోగాలో వ్యాపకాలో వారివి. ఒక పైకప్పు కింద విడిపోకుండా కలిసి ఉండడమే ఇప్పుడు కుటుంబ నిర్వచనం. ఒక పైకప్పు కింద విడిపోకుండా కలిసి ఉండడమే ఇప్పుడు కుటుంబ నిర్వచనం. మనం సమిష్టి కుటుంబం గురించి చదువుకున్నట్టు భవిష్యత్ తరాలు అనగనగా కుటుంబం గురించి తప్పక చదువుకుంటారు. ఇప్పుడు మా ఇంట్లో 3 వేరు ప్రపంచాలు, 3 వేరు మహాప్రపంచాలు, 3 మహాసముద్రాలు, దాటినా తగ్గని దూరాలు. ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరి కంప్యూటర్లు, ఎవరి గదులు, ఎవరి ముఖ పుస్తకాలు వారివి. ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరి కంప్యూటర్లు వాళ్ళవి, ఎవరి గదులు, ఎవరి ముఖ పుస్తకాలు వారివి. సామాజిక మాధ్యమాలలో తెల్లారిక్కడ తేలుతున్న కాలం. అమ్మ గదిలో ఇప్పుడు నేను 3 ప్రపంచాల ఏకాంతాన్ని. అమ్మ గదిలో ఇప్పుడు నేను 3 ప్రపంచాల ఏకాంతాన్ని మోస్తున్న ఒకే ఒక్క బందీని. అమ్మ గది. థ్యాంక్ యూ అండి ఆకెల రవిప్రకాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి పోయంని మాకు వినిపించారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక అక్షరాల తెర కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మనం మళ్ళీ ఈ వారం కవిత శీర్షికలో మిగతా 2 కవితలు వినిపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం అండి. చుట్టుపక్కల ఎన్ని డివైస్లు ఉన్నా మనసులో మాట చెప్పుకోవడానికి మాత్రం ఒక్కరు కూడా లేరు. ఏంటో ఈ శిక్ష. ప్రపంచంలో చాలా మంది ఇలానే ఏం చేయాలో తోచక చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతున్నారు కదూ. అందుకే చక్కటి చిక్కటి ఛాయ్ కబుర్లతో, టైమింగ్ లేని పంచులతో, ప్రాసలు లేని పదాలతో, మనసు దోచుకునే మాటలతో బిందాస్ గా ముచ్చట్లు పెట్టడానికి వచ్చేస్తున్నాడు మీ మ్యాచో మహి. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అంటారా? మీరు అలా మీ మనసులో గట్టిగా తలుచుకోండి, నేను ఇలా ప్రత్యక్షమైపోతాను. స్టే ట్యూన్ టు టోరీ, తెలుగు వారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి. పునఃస్వాగతం. ఇవాళ ఈ వారం కవిత శీర్షికలో నేను మీకు వినిపించబోయే మరో కవిత నిజంగా రాశారు. శీర్షిక పురవురాలు. నిజంగా రాశారు. గుంపులుగా చెవితి చందాలడిగే పిల్లల పూల పాదాలతో, గుబురు గంతులతో కూడళ్లను సమ్మోహనపరుస్తాయి. మాట్లాడవు, పోట్లాడవు, చల్లే నూకల కోసం దిగుతాయి సమూహంగానే. ఏకాకులుగా కాదు, ఆ మాటకొస్తే కాకులు కూడా నీలిహారాలే. ఆ మాటకొస్తే కాకులు కూడా నీలిహారాలే. బూడిద రంగు బుడిబుడి నడకలు, రెక్కల పగటి చుక్కలు, నగరానికి ప్లాటినం వడ్డానాలు, అడుగడుగున సమిష్టి రూపాలు, కనీస డిమాండ్ల కోసం కట్టగట్టే కార్మికుల్లా, బస్సులు, కార్లు, బైకులు, ఆటోలు, ఎంత రద్దీలోనైనా రొదలోనైనా ఏకాగ్రత పోతపోసిన దృశ్యాలు.
బస్సులు, కార్లు, బైకులు, ఆటోలు ఎంత రద్దీలోనైనా వృధలోనైనా ఏకాగ్రత పోతపోసిన దృశ్యాలు. అప్పుడప్పుడు పురాణా పూల్ వంతెన మీది తీగలపైన బారులు జనానికి సంఘపాఠాలు. అప్పుడప్పుడు పురాణా పూల్ వంతెన మీద తీగలపైన బారులు జనానికి సంఘపాఠాలు. లారీలు, ట్రక్కులపై తరలిపోయే బియ్యం బస్తాల చెవుల్లో క్షుతార్తుల దీనగాథలు ఆలపిస్తాయి. తాము తలదాచుకునే గూళ్ళున్న భవనాలు జాలీల కవచాలు ధరించడం చూసి దీనంగా చెట్ల మీదికి చేరుతాయి. లారీలు ట్రక్కులపై తరలిపోయే బియ్యం బస్తాల చెవుల్లో క్షుతార్తుల దీన గాథలు ఆలపిస్తాయి. తాము తలదాచుకునే గూళ్ళున్న భవనాలు జాలీల కవచాలు ధరించడం చూసి దీనంగా చెట్ల మీదికి చేరుతాయి. రేపటి పుర బాటసారులకు కనువిందు చేయటానికి థ్యాంక్ యూ అండి నిజం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ కవి, సంపాదకులు నిజం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇవాళ ఈ వారం కవిత శీర్షికలో నేను మీకు వినిపించబోయే చివరి కవిత చరిత్ర సాక్షిగా. ఆ వసంతానికి ముందు వెళ్ళిన వాణ్ణి, ఇప్పుడే ఈ శిశిరానికి ముందు తిరిగి వస్తున్నాను. అప్పుడే పచ్చటాకులు ఎర్రగా మారి పడ్డుబారి రలబోతున్నాయి. ఆకుజోళ్ల కోసం భూమి లెక్కలు వేసుకుంటోంది. రాలిన ఆపిల్ పిందెల్ని దాచుకోలేక గడ్డి పరకలు తలదించుకుంటున్నాయి. కొత్తగా ముఖానికి ముసుగులు వేసుకుంటేనే ఎప్పట్లానే అందరూ ఏమీ పట్టనట్లు వెళ్తున్నారు. సుఖానికి అసుఖానికి మధ్య, భద్రతకు అభద్రతకు మాటున రాజీ సూత్రం ఏదో కనుక్కున్నట్లున్నారు. సుఖానికి అసుఖానికి మధ్య, భద్రతకు అభద్రతకు మాటున రాజీ సూత్రం ఏదో కనుక్కున్నట్లున్నారు. ముసుగులు వేసుకున్న జీవితం కంటే ముఖాన వేసుకుండడమే మేలనుకుంటున్నారు. ఇప్పుడు అపరిస్థితులెవరు ఎదురుపడ్డా బలవంతాన నవ్వు పులుముకోనక్కర్లేదు. పెదాలపై నాగరికత విరుపులు విరవనక్కర్లేదు. ఎవరికెవరూ తారసపడి నటించక్కర్లేదు. యంత్రాలమా అన్న అంతరంగ ప్రశ్నకు అవకాశమే ఇవ్వక్కర్లేదు. నిశ్శబ్దత సమాధానం కోసం గూగుల్ బేతాళుని మొయ్యక్కరాలేదు. ఇవాళ ప్రతివారు తమకు తామే పూర్తి పరాయిలు. అచ్చంగా చెట్టెక్కి దిగే విక్రమార్కులు. తమ గూళ్లకు తామే ఆన్లైన్ బందీలు. ఆటపాటలు లేని పసితనాలు, మాట మంతిలు లేని వయోనుభావాలు. పిల్లల నుండి పెద్దల దాకా తమ తనాల్ని పోగొట్టుకున్న దివాలాతనాలు. చుట్టూ ఎన్నో విషాద వార్తా విలయ తరంగాలు. ఒక్కగానొక్క కొడుకై తండ్రికి కొరివి పెట్టడానికి వీలుగాని వాళ్ళు. కన్న బిడ్డల కోసం ఖండాంతరాలు దాటి వచ్చి కట్టుకున్న వాళ్ళు. కట్టెల పాన్పెక్కినా కదల్లేక కూలిపోయిన వాళ్ళు. మరణానికి సాక్ష్యం చెప్పడానికి బతికి ఉన్నవాళ్ళు. బ్రతుకు శిలువ కొయ్యకు తలకిందులుగా వేలాడుతున్న వాళ్ళు. తల తిరుగుతుంటేనేం, తమకు తామే పరాయవుతుంటేనేం అందరూ అన్ని చోట్ల బాగానే ఉన్నట్లున్నారు. బాగోగుల్ని బొమ్మల్లో చూస్తూ బాగు ఓగుల్ని పరామర్శిస్తున్నారు. మానవ సంబంధాలకు, చదువు సంధ్యలకు సరికొత్త భాష్యం విరచిస్తున్నారు. ప్రతిదాన్నే తవ గొట్టంలోకి మార్చి వినోదిస్తున్నారు, వికాసిస్తున్నారు. రేపటి సంస్కృతికి సజీవ దృశ్య దస్తావేజులవుతున్నారు. తెలిసిన వాళ్ళందరూ కొత్తవుతుంటేనేం, లోకమే కొత్తగా మారిపోతుంటేనేం. నేను బాగానే ఉన్నాను నిత్యం చదువుకునే చరిత్ర సాక్షిగా. నాటి గుహజీవుల నుండి నేటి గృహజీవుల సాక్షిగా, చరిత్ర సాక్షిగా అంటూ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు వర్తమాన కాలాన్ని అద్భుతంగా చిత్రీకరించారు తన కవితలో.
థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఈ వారం నా దృష్టిలోకి వచ్చి నేను చదివి నాకు నచ్చిన 4 కవితలు మీకు వినిపించాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత ఈ వారం కవి సమయంలోకి వెళ్దాం. కోగంటి విజయ్ గారి కవితని వినవుతాం. ఇప్పుడు ఒక చిన్న విరామం అండి. మార్నింగ్ రాగా సోమవారం నుండి శుక్రవారం వరకు భారత కాలమాన ప్రకారం ఉదయం 6:30 నుండి 7:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాక్షర కార్యక్రమంలో ఇవాళ 2వ సెగ్మెంట్లోకి వెళ్ళబోతున్నాం. 2వ సెగ్మెంట్లో భాగంగా మనం ఇవాళ కవి సమయం కార్యక్రమంలో ప్రముఖ కవి విజయ్ కోగంటి గారి కవితల్ని విందాం. ఆయన తన స్వీయ గొంతుకతో తమ కవితల్ని మనకు వినిపిస్తారు. విజయ్ కోగంటి గారు గుంటూరులో మహిళా డిగ్రీ కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన తెలుగు, ఇంగ్లీష్లలో కవిత, కథా రచన, అనువాదాలు, విమర్శనా వ్యాసాలు తన ప్రవృత్తిగా చేసుకుని నడిపిస్తున్నారు. 1966లో గుంటూరులో పుట్టినటువంటి విజయ్ కోగంటి గారు కళాశాల విద్య గుంటూరులో చదివారు. ఇప్పటి వరకు 2 సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పటివరకు ఇలా రువుదామా రంగులు, ఒక ఆదివారం సాయంత్రం, ఇంకా ఇతర కవితలు 2 కవితా సంపుటాలను వెలువరించారు. ఆయన కవిత్వం మనం ఇప్పుడు వినబోతున్నాం. ద్రోహం తలెత్తినప్పుడల్లా కదపాల్సిన పెదవి యుద్ధమే, ద్రోహం తల ఎత్తినప్పుడల్లా కదపాల్సిన పెదవి యుద్ధమే, నిద్రపోతున్న గాయాన్ని లేపడము యుద్ధమే అంటారు ఆయన. అట్లాగే అంతేకాదు, తిరుగాడే గాలి ఒంటరే, సహనమై నిలిచిన కొండ, ప్రశాంతమై నిదురించే కోన, పని లేకున్నా పరుగెత్తే నది, పండి పులగించే నేల, 2 పొద్దుల్ని మోసే నింగి, అన్నీ ఒంటరొంటరివే, కానీ అవి పంచభూతాలై జతపడుతూ దేనికి దానిగా విడిపడుతూ అంటూ తన కవిత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లా విజయ్ కోగంటి గారు మనకు ఇవాళ మంచి కవితని వినిపిస్తారు. తనకి ఇష్టమైనటువంటి కవితలు, తను రాసిన కవితలు. విజయ్ గారు మీ కవితా ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి. మీ కవితల్ని మీ ముందు మీరు వినిపిస్తారు. నిశ్శబ్ద సమూహాలమై తాళం వెనుక తాళం తీస్తూ పోతే తలుపులు అలా తెరుచుకుంటూనే ఉంటాయి. తాళం వెనుక తాళం తీస్తూ పోతే తలుపులు అలా తెరుచుకుంటూనే ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలను దాచిన తలుపులను తెరవకపోవడమే మంచిదేమో, కొన్ని జ్ఞాపకాలను దాచిన తలుపులను తెరవకపోవడమే మంచిదేమో. మరుగున పడ్డాయనుకున్నవన్నీ మళ్ళీ తలెత్తి పలకరించాలనే చూస్తాయి. మరుగున పడ్డాయనుకున్నవన్నీ మళ్ళీ తలలెత్తి పలకరించాలనే చూస్తాయి. మానిన గాయాలు ఉలికిపడి జాడలని అయిష్టంగానే తడుముకుంటాయి. మానిన గాయాలు ఉలికిపడి జాడల్ని అయిష్టంగానే తడుముకుంటాయి. గాయం చేసిన గతం ఎప్పుడు తాళం దొరకని గదిలా ప్రశ్నిస్తూనే ఉంటుంది. గాయం చేసిన గతం ఎప్పుడు తాళం దొరకని గదిలా ప్రశ్నిస్తూనే ఉంటుంది. సమాధానాలకై మనమే వెతుకుదామని ఓడిపోతూ ఇలా ఒంటర్లమై తచ్చాడుతూ, సమాధానాలకై మనమే వెతుకుదామని ఓడిపోతూ ఇలా ఒంటర్లమై తచ్చాడుతూ. కవితా శీర్షిక కొంచెంగానే మొదలై కాసింత ప్రేమ ఎన్నో వెన్నెల పువ్వులైనట్లు, కాసింత నవ్వు కూడా ఎందరినో పాలపుంతల్ని చేస్తుంది. కాసింత ప్రేమ ఎన్నో వెన్నెల పువ్వులైనట్లు, కాసింత నవ్వు కూడా ఎందరినో పాలపుంతల్ని చేస్తుంది.
ఎక్కడైనా సరే కాసింత చోటే కౌగిలించుకు నీడనిచ్చే మానవుతుంది. ఎక్కడైనా సరే కాసింత చోటే కౌగిలించుకు నీడనిచ్చే మానవుతుంది. కాసింత దాహమే కాని అది నిన్ను కరిగించే నీటి సరస్సుకు చేరుస్తుంది. కాసింత దాహమే కాని అది నిన్ను కరిగించే నీటి సరస్సుకు చేరుస్తుంది. మోహమైనా కాసింతే కదా నిండు జీవితాన్ని నీకై నిలిపేందుకు. మోహమైనా కాసింతే కదా నిండు జీవితాన్ని నీకై నిలిపేందుకు. అంతాల్ని జయించే అవధులతో ఓ మహానది పుటక కాసింతగానే. అంతాల్ని జయించే అవధులతో ఓ మహానది పుటక కాసింతగానే. విప్లవించే పిడికిలిలా, ఉదయపు తలుపు తోసే తొలి కిరణంలా. విప్లవించే పిడికిలిలా, ఉదయపు తలుపు తోసే తొలి కిరణంలా. కవిత శీర్షిక నా ఇష్టం నా అయిష్టం. ఏది ఇష్టం ఏది అయిష్టం అంటే ఏం చెప్పను. నన్ను నన్నుగా నిలపనివేవైనా సరే, నన్ను కదిలించేదేదైనా సరే, సహజంగా వాడని పసితనముంటే ఇష్టమే. ఏది ఇష్టం ఏది అయిష్టం అంటే ఏం చెప్పను. నన్ను నన్నుగా నిలపనివేవైనా సరే, నన్ను కదిలించేదేదైనా సరే, సహజంగా వాడని పసితనముంటే ఇష్టమే. నిజమైన గుండె తొణికిన నీరెండలాంటి నవ్వులు, నిజమైన గుండె తొణికిన నీరెండలాంటి నవ్వులు, చిన్న వానై కురిసి తేలికపరిచే కన్నీరు రెండూ ఇష్టమే. చిన్న వానై కురిసి తేలికపరిచే కన్నీరు రెండూ ఇష్టమే. దారంట తెలియకున్నా పలకరించగల దానయ్య పిలుపు ఇష్టమే. దారంట తెలియకున్నా పలకరించగల దానయ్య పిలుపు ఇష్టమే. హద్దుని మించినదైనా పరుసవేది లాంటి ప్రేమ ఇష్టం. హద్దుని మించినదైనా పరుసవేది లాంటి ప్రేమ ఇష్టం. మనసుకు ముసుగు తొడిగిన బలవంతపు పలకరింత ఎప్పుడూ అయిష్టం. మనసుకు ముసుగు తొడిగిన బలవంతపు పలకరింత ఎప్పుడూ అయిష్టం. ఏ హద్దు మించకున్నా అతిశయము అహంకారము ఎప్పటెప్పటికీ అయిష్టం. ఏ హద్దు మించకున్నా అతిశయము అహంకారము ఎప్పటెప్పటికీ అయిష్టం. సూటి మాటలిష్టం, చేతగాని కీచుగొంతుకల చేవలేని మాటల ఇష్టం. సూటి మాటలిష్టం, చేతగాని కీచుగొంతుకల చేవలేని మాటల ఇష్టం. ఇష్టంగా నిలవాల్సిన బతుకును కష్టంగా చేసేవారు ఇంకా ఇంకా అయిష్టం. ఇష్టంగా నిలవాల్సిన బతుకును కష్టంగా చేసేవారు ఇంకా ఇంకా అయిష్టం. ఎలా పలకరించినా సరే చెట్టు పుట్ట నేల నింగి పిట్ట గుట్ట అన్నీ ఇష్టమే. ఎలా పలకరించినా సరే చెట్టు పుట్ట నేల నింగి పిట్ట గుట్ట అన్నీ ఇష్టమే. మనుషుల్ని పరిమళించే పువ్వుల్ని చేసే మనసైన పలకరింపు నవ్వులు మరింత ఇష్టం. మనుషుల్ని పరిమళించే పువ్వుల్ని చేసే మనసైన పలకరింపు నవ్వులు మరింత ఇష్టం. చుట్టూ ఎడారి చేసే మనుషులున్నా సరే నాగజముడు పువ్వై నవ్వుతూ ఉండడం ఇంకా మరీ ఇష్టం. చుట్టూ ఎడారి చేసే మనుషులున్నా సరే నాగజముడు పువ్వై నవ్వుతూ ఉండడం ఇంకా మరీ ఇష్టం. కవితా శీర్షిక కో వాడిస్ అంటే లాటిన్ భాషలో ఎక్కడికి వెళ్తున్నాం. ముఖానికి మరో నవ్వలేని ముఖం ఎదురవుతూనే ఉంది. ముఖానికి మరో నవ్వలేని ముఖం ఎదురవుతూనే ఉంది. నవ్వే ప్రయత్నం చేసినప్పుడల్లా కుబుసం విడిచిన చప్పుడు వినిపిస్తూనే ఉంది. నవ్వే ప్రయత్నం చేసినప్పుడల్లా కుబుసం విడిచిన చప్పుడు వినిపిస్తూనే ఉంది. మాటకు నీడగా మరో చల్లదనం లేని మాట పరిభ్రమిస్తూనే ఉంది. మాటకు నీడగా మరో చల్లదనం లేని మాట పరిభ్రమిస్తూనే ఉంది. నకిలీ వజ్రాయుధమై మళ్లీ పూసేందుకు మసి నూరుతూనే ఉంది. నకిలీ వజ్రాయుధమై మళ్లీ పూసేందుకు మసి నూరుతూనే ఉంది. ఆగలేకున్నాయి చేతుల్లో జారుడు బండలపై కోరికల కాళ్ళు. ఆగలేకున్నాయి
చేతుల్లో జారుడు బండలపై కోరికల కాళ్ళు, తూగుతున్నై అంకెల మత్తులో ఆగిన మెదళ్ళు, తూగుతున్నై అంకెల మత్తులో ఆగిన మెదళ్ళు, అస్తవ్యస్తమవుతున్నై మనిషితనపు ఆనవాళ్ళు, అస్తవ్యస్తమవుతున్నై మనిషితనపు ఆనవాళ్ళు. కవితా శీర్షిక గీతలు. బల్ల మీద పెదవి అంచున జారిన టీచుక్క చారికతో ఓ కప్పు, నిరుద్విగ్నంగా సెగలు కక్కుతూ. బల్ల మీద పెదవి అంచున జారిన టీచుక్క చారికతో ఓ కప్పు, నిరుద్విగ్నంగా సెగలు కక్కుతూ. అలాంటి చారలే అయితే ఈ చర్మపు దేహపటం నిండా, అలాంటి చారలే అయితే ఈ చర్మపు దేహపటం నిండా మచ్చలుగా పడినవి మోకాళ్ల మీద, మోచేతుల మీద, ముఖం మీద కూడా. మచ్చలుగా పడినవి మోకాళ్ల మీద, మోచేతుల మీద, ముఖం మీద కూడా మెత్తటి దువ్వతోనే నెత్తుటి ఊటను కప్పెట్టినవి, మెత్తటి దువ్వతోనే నెత్తుటి ఊటను కప్పెట్టినవి. దేనికోసమో పరిగెత్తి వెల్లకిలా పడి కోసురాయి పొడుచుకున్న పెద్ద మచ్చ తల మీద, దేనికోసమో పరిగెత్తి వెల్లకిలా పడి కోసురాయి పొడుచుకున్న పెద్ద మచ్చ తల మీద. ఆటల్లో కోపంగా వాడు విసిరిన రాయి ఇదిగో ఇక్కడ నుదిటి మీద, ఆటల్లో కోపంగా వాడు విసిరిన రాయి ఇదిగో ఇక్కడ నుదిటి మీద. మళ్ళీ అలాంటిదే అల్లరితనంతో నిప్పు కణిక పడ్డ మచ్చ కాలి మీద, మళ్ళీ అలాంటిదే అల్లరితనంతో నిప్పు కణిక పడ్డ మచ్చ కాలి మీద. ఇవే కాదు, అసూయతోనో ఆనందంలోనో వాళ్ళో వీళ్ళో కనిపించకుండా గీసినవి చాలానే మరికొన్ని. ఇవే కాదు, అసూయతోనో ఆనందంలోనో వాళ్ళో వీళ్ళో కనిపించకుండా గీసినవి చాలానే మరికొన్ని. తాము ఉన్నామని ప్రతిసారి నేర్పించిన పాఠాలు గుర్తు చేస్తూ, తాము ఉన్నామని ప్రతిసారి నేర్పించిన పాఠాలు గుర్తు చేస్తూ సలపరించి సతాయించిన గాయాలే, సలపరించి సతాయించిన గాయాలే గడిచిన జీవితపు బాధల చారికలై, గడిచిన జీవితపు బాధల చారికలై జ్ఞాపకాల అలలై తెరలాడుతూ నన్ను సముద్రాన్ని చేస్తూ, జ్ఞాపకాల అలలై తెరలాడుతూ నన్ను సముద్రాన్ని చేస్తూ. కవిత శీర్షిక నా చిట్టి తల్లి. ఒక అమృత బిందువు జారి దోసిట పడితే ఏమవుతుంది? ఒక అమృత బిందువు జారి దోసిట పడితే ఏమవుతుంది? చిట్టి చేతులతో మెడను చుట్టుకుపోయే మల్లె చెండంత చిన్న తల్లవుతుంది. చిట్టి చేతులతో మెడను చుట్టుకుపోయే మల్లె చెండంత చిన్న తల్లవుతుంది. అమాయకతను తొడిగిన మొగ్గంత మోము, అమాయకతను తొడిగిన మొగ్గంత మోము, ప్రపంచపు ఆశ్చర్యాన్నంతా నింపుకున్న కళ్ళు, పసిమాటల పాల పరిమళాన్ని వంపే సన్నజాజంత నోరు, ప్రపంచపు ఆశ్చర్యాన్నంతా నింపుకున్న కళ్ళు, పసిమాటల పాల పరిమళాన్ని వంపే సన్నజాజంత నోరు, మెత్తగా ఒడిసిపట్టే అరవిరిసిన చేమంతుల చేతులు, మెత్తగా ఒడిసిపట్టే అరవిరిసిన చేమంతుల చేతులు, నా ముఖాన్ని ముద్దాడే ముద్దబంతులంత పాదాలు, నా ముఖాన్ని ముద్దాడే ముద్దబంతులంత పాదాలు. కనుల ఎదుట కదలాడే ఆనందం ఎవరు? ఇంకెవరు? నా కన్నతల్లి. కనుల ఎదుట కదలాడే ఆనందం ఎవరు? ఇంకెవరు? నా కన్నతల్లి. భుజాన ఓ చేయి వేసి నా ముంజేతి సింహాసనంపై చేరి, నా కన్నా ఎత్తుగా ప్రపంచాన్ని పరికించే మహారాణి అయినా, భూమిని దాచిన బొంగమోదితో అలిగే అలకనందైనా చిన్న తల్లే కదా.
భుజాన ఓ చేయి వేసి నా ముంజేతి సింహాసనంపై చేరి నాకన్నా ఎత్తుగా ప్రపంచాన్ని పరికించే మహారాణి అయిన భూమిని దాచిన బొంగమూతితో అలిగే అలకనందైన చిన్న తల్లే కదా. నా కథలు వినకుండా నిద్రపోని కళ్ళు నా గుండె చప్పుళ్ళ ఆనవాళ్లే. నా కథలు వినకుండా నిద్రపోని కళ్ళు నా గుండె చప్పుళ్ళ ఆనవాళ్లే. వేలెడంత బుడత చూస్తుండగానే చిరుతయింది, శివంగయింది, నన్ను శాసించే మొదటి ఆరిందా అయింది. వేలెడంత బుడత చూస్తుండగానే చిరుతయింది, శివంగయింది, నన్ను శాసించే మొదటి ఆరిందా అయింది. ఒక అమృత బిందువు జారి దోసిట పడితే ఏమవుతుంది? ఒక అమృత బిందువు జారి దోసిట పడితే ఏమవుతుంది? తెలుగువారి ఆత్మీయ వారధి. ఒక మనిషి వాసనల కవితే కదా నీకు కావలసింది. నీ మనసు ఇంకొక గది నింపేందుకు ఒక కొత్త వలను తయారు చేస్తుంటుంది అన్నారు విజయ్ కోగంటి గారు. విజయ్ కోగంటి గారి పుస్తకానికి ముందు మాట రాస్తూ పాపినేని శివశంకర్ గారు అన్నట్టు సామాజిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలు అనే మామూలు మూస పద్ధతికి భిన్నంగా ఆత్మకేంద్రంగా ఆత్మాశ్రయంగా సాగుతుంది విజయ్ కవిత అన్నారు పాపినేని శివశంకర్ గారు. అదే రీతిలో చాలా హాయిగొల్పే చాలా అద్భుతమైనటువంటి ఒక సున్నితమైనటువంటి అనేకమైన అంశాలని స్పృశిస్తూ విజయ్ గారు తమ కవితల్ని కొనసాగిస్తున్నారు. ఈ వేసవి సాయంకాలం లోపు గాలి నన్ను పరీక్షిస్తున్నట్లే ఉంది. ఒక్క ఆకు కదలదు, ఒక్కరెమ్మా బదులియదు. విరిసి గుబాలించాల్సిన ఈ సంపెంగ కూడా ఇంకా దేనికోసమో ఎదురు చూస్తోంది అనే దృశ్యం మానసిక స్థితికి చిత్రం వేసినట్లుంది. ఇట్లా అద్భుతంగా ఒక అనుభూతికి సంబంధించి ఒక ఆత్మాశ్రయ విషయానికి సంబంధించినట్టు కవిత్వాన్ని మనకు విజయ్ గారు వినిపిస్తున్నారు. విజయ్ గారు థ్యాంక్ యూ అండి. ఇంకా మీ కవితల్ని వినిపించాల్సిందిగా కోరుతాను. మీ కవితలండి ప్లీజ్. కవిత శీర్షిక ఇంకా ఆలస్యం ఎందుకు. తేనె గొంతుల దేవతల కువకువలతో మత్తెక్కుతూ నిదుర లేవాలని చూస్తోంది ఈ ఉదయం. తేనె గొంతుల దేవతల కువకువలతో మత్తెక్కుతూ లేవాలని చూస్తోంది ఈ ఉదయం. పరిమళించే తారకలను పోయిస్తున్నాయి చామరాలైన వేప కొమ్మలు. పరిమళించే తారకలను పోయిస్తున్నాయి చామరాలైన వేప కొమ్మలు. కొత్త రాగాన్ని చుట్టుకునేందుకు సిద్ధమవుతోంది చిగురించే మనసు. కొత్త రాగాన్ని చుట్టుకునేందుకు సిద్ధమవుతోంది చిగురించే మనసు. గంపెడు బిడ్డల్ని ఎత్తుకున్న అమ్మలా నవ్వుతోంది మామిడి చెట్టు. గంపెడు బిడ్డల్ని ఎత్తుకున్న అమ్మలా నవ్వుతోంది మామిడి చెట్టు. మరో వత్సరపు పలకరింతల చిరునవ్వవుతూ పలకరిస్తోంది కోయిల. మరో వత్సరపు పలకరింతల చిరునవ్వవుతూ పలకరిస్తోంది కోయిల. కొత్త ఆశలతో తెరిచిన గుండె నిండా వసంతాన్ని నింపేందుకు ఇంకా ఆలస్యం ఎందుకు. కొత్త ఆశలతో తెరిచిన గుండె నిండా వసంతాన్ని నింపేందుకు ఇంకా ఆలస్యం ఎందుకు. కవితా శీర్షిక జ్వలనమే జననం. ఒక దశలోంచి మరొక దశలోకి ప్రవేశించాలంటే అవశేషాలు లేకుండా దహించబడాల్సిందే, నివురయ్యేలా నిశ్శేషం అవ్వాల్సిందే. ఒక దశలోంచి మరొక దశలోకి ప్రవేశించాలంటే అవశేషాలు లేకుండా దహించబడాల్సిందే, నివురయ్యేలా నిశ్శేషం అవ్వాల్సిందే. అంతరాంతరాలలో పేరుకున్న కోరికలను దాహాలను అహాలను దహిస్తూ జ్వలించడం ఒక జననమే. అంతరాంతరాలలో పేరుకున్న కోరికలను దాహాలను అహాలను దహిస్తూ జ్వలించడం ఒక జననమే. సుఖమైన దుఃఖమైన జ్వలనమే. బ్రతుకుపై జరిగే కుట్రను ఛేదించడము జ్వలనమే.
సుఖమైన దుఃఖమైన జ్వలనమే, బ్రతుకుపై జరిగే కుట్రను ఛేదించడము జ్వలనమే. గొంగళిలా బ్రతకడము జ్వలనమే, రంగుపూల రెక్కలు తొడిగి ఎగిరే స్వేచ్ఛే విస్మయపరచడము జ్వలనమే. గొంగళిలా బ్రతకటము జ్వలనమే, రంగుపూల రెక్కలు తొడిగి ఎగిరే స్వేచ్ఛే విస్మయపరచడము జ్వలనమే. జ్వలించడం ఒక పోరాటం, ఒక రూపాంతరం. జ్వలించడం ఒక పోరాటం, ఒక రూపాంతరం. జ్వలిద్దామా? కవితా శీర్షిక కోవు. ఎందుకు ప్రేమించిందో ఏమో, చివుళ్లతో పూసిన ఆ అడవిని ఆ వయారి రంగుల పిట్ట కూవు అని పేరు పెట్టింది. ఎందుకు ప్రేమించిందో ఏమో, చివుళ్లతో పూసిన ఆ అడవిని ఆ వయారి రంగుల పిట్ట కూవు అని పేరు పెట్టింది. పూల తోటయిందాకా కూసి మురిసి విరిసిపోయింది. పూల తోటయిందాకా కూసి మురిసి విరిసిపోయింది. కొండ కోనల నిండా కలలను అల్లి ఊహల మత్తులో పాటల ఊయలలూపింది. కొండ కోనల నిండా కలలను అల్లి ఊహల మత్తులో పాటల ఊయలలూపింది. ఓ తెల్లబోయిన ఉదయాన మాటన్నా చెప్పక మరలిన మాసానికై, ఓ తెల్లబోయిన ఉదయాన మాటన్నా చెప్పక మరలిన మాసానికై, తనదై నిలవని రంగుల నద్దిన ఆ పువ్వుల చిత్రానికై, తనదై నిలవని రంగుల నద్దిన ఆ పువ్వుల చిత్రానికై ఇంకా వెతుకుతూ, కూవు అని పిలుస్తూ, ఇంకా వెతుకుతూ, కూవు అని పిలుస్తూ, చూపుకు గొంతు తొడిగి ఒక్కో వర్ణాన్ని ఆ అడవికే ఇచ్చేస్తూ, చూపుకు గొంతు తొడిగి ఒక్కో వర్ణాన్ని ఆ అడవికే ఇచ్చేస్తూ, ఏ వసంతము తనది కాదనే గ్రహిస్తూ, ఏ వసంతము తనది కాదనే గ్రహిస్తూ, పిచ్చిదానిలా, వన్నెలు రాలిన జీవిలా, పిచ్చిదానిలా, వన్నెలు రాలిన జీవిలా, కూవు కూవు. కవితా శీర్షిక నేను వాన. ఇంటి ముందంతా నేల సర్వే చేసే తూనీగ హెలికాప్టర్లు. ఇంటి ముందంతా నేల సర్వే చేసే తూనీగ హెలికాప్టర్లు. వాన రాకడను సందుగొందుల్లో ప్రచారం చేస్తోంది అదుపు తప్పిన వేగంతో ఎండుటాకుల కరపత్రాలు విసురుతూ గాలిబండి. వాన రాకడను సందుగొందుల్లో ప్రచారం చేస్తోంది అదుపు తప్పిన వేగంతో ఎండుటాకుల కరపత్రాలు విసురుతూ గాలిబండి. నేల కుంగిన మబ్బుల్ని చూసి కొమ్మల్లో ఆకుల నిండా ఒకటే గాసిప్స్. నేల కుంగిన మబ్బుల్ని చూసి కొమ్మల్లో ఆకుల నిండా ఒకటే గాసిప్స్. తుంపరగా మొదలైన వానకు భూమి కన్న ఒళ్ళంతా పులకింతల పరిమళం. తుంపరగా మొదలైన వానకు భూమి కన్నె ఒళ్ళంతా పులకింతల పరిమళం. చెట్టు పుట్ట యావత్ జగత్తును నీటి పరదాలతో కప్పేసిన వాన నన్నొకణ్ణే కిటికీ అవతల వెలివేసింది. చెట్టు పుట్ట యావత్ జగత్తును నీటి పరదాలతో కప్పేసిన వాన నన్నొకణ్ణే కిటికీ అవతల వెలివేసింది. ఈసారి గొడుగుల్లేవు, తలలు విదులిస్తూ చెప్పుకుంటున్నాయి ముద్దగా తడిసిన పక్షుల దంటలు. ఈసారి గొడుగుల్లేవు, తలలు విదులిస్తూ చెప్పుకుంటున్నాయి ముద్దగా తడిసిన పక్షుల జంటలు. వాన కౌగిట కరిగిన భూమిని చూసి ఈర్ష్యతో పోతోంది ఓ నీరుగారిన మబ్బు. వాన కౌగిట కరిగిన భూమిని చూసి ఈర్ష్యతో పోతోంది ఓ నీరుగారిన మబ్బు. హద్దుల్లేని ఆనందంతో ఉరికిపడుతున్నాయి పిల్లల కేరింతలు మోసే చిన్ని చిన్ని పడవల వానసంద్రాలు. హద్దుల్లేని ఆనందంతో ఉరికిపడుతున్నాయి పిల్లల కేరింతలు మోసే చిన్ని చిన్ని పడవల వానసంద్రాలు. నా బాల్యపు గతంలా కురిసి కవ్వించి కరిగిపోయిన వానను చూస్తుంటే, నా బాల్యపు గతంలా కురిసి కవ్వించి కరిగిపోయిన వానను చూస్తుంటే
శిశిరపు మోడైన నా గుండెకు ఓ అసూయ ఓ ఆశ. శిశిరపు మోడైన నా గుండెకు ఓ అసూయ ఓ ఆశ. ఓ కవిత శీర్షిక బంధం. పుట్టింది మొదలు ఘడియ ఘడియను ముడిపెడుతూ జీవనదిలా సాగుతూ పోయేది ఈ దారమే. పుట్టింది మొదలు ఘడియ ఘడియను ముడిపెడుతూ జీవనదిలా సాగుతూ పోయేది ఈ దారమే. అవ్యక్తంగా మొదలైన జీవితానికి అమ్మ దిష్టిపూస కట్టిన, అవ్యక్తంగా మొదలైన జీవితానికి అమ్మ దిష్టిపూస కట్టిన, కంట నలుసు తీసేందుకు వేడి ఆవిరి ముద్దయ్యే అమ్మ కొంగైన, కంట నలుసు తీసేందుకు వేడి ఆవిరి ముద్దయ్యే అమ్మ కొంగైన ఈ దారమే. మెడకు చుట్టుకున్నా ఇంకొకరి మెడకు చుట్టిన ఈ దారమే. మెడకు చుట్టుకున్నా ఇంకొకరి మెడకు చుట్టిన ఈ దారమే. గుప్పెడంత గూట్లో రగులుతూ వెలుగు నింపే ఒత్తి ఇదే. గుప్పెడంత గూట్లో రగులుతూ వెలుగు నింపే ఒత్తి ఇదే. ఇది దారమే కాదు, తీయని బాధ కూడా. ఇది దారమే కాదు, తీయని బాధ కూడా. భావాల మధ్య పనవేసుకునేది, అహంభావాల కుదుపుల్లో మౌనంగా నలిగిపోతున్నది కూడా ఇదే. భావాల మధ్య పెనవేసుకునేది, అహంభావాల కుదుపుల్లో మౌనంగా నలిగిపోతున్నది కూడా ఇదే. పోగులు పోగులై విడిపోయే ఈ జ్ఞాపకాల దారాన్ని ఏ ఊపిరితో నేశాడో కానీ, పోగులు పోగులై విడిపోయే ఈ జ్ఞాపకాల దారాన్ని ఏ ఊపిరితో నేశాడో కానీ పిగిలిపోతున్నప్పుడల్లా గుండెను కుట్టుకుంటూనే వస్తోంది. పిగిలిపోతున్నప్పుడల్లా గుండెను కుట్టుకుంటూనే వస్తోంది. ఏ రాట్నం మీదదో, ఏ నేతగాడి చేతిదో తెలియదు. ఏ రాట్నం మీదదో, ఏ నేతగాడి చేతిదో తెలియదు. ఈ ప్రయాణం పొడవునా వీలుంటే ఆపైన, ఈ ప్రయాణం పొడవునా వీలుంటే ఆపైన ఘడియ ఘడియకు అతుకు వెయ్యాలని ప్రయత్నిస్తూ అతకలేక దుఃఖిస్తూ, ఘడియ ఘడియకు అతుకు వెయ్యాలని ప్రయత్నిస్తూ అతకలేక దుఃఖి. తెలుగువారి ఆత్మీయ వారధి. చాలా బాగుందండి విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తను ఒక మంచి అధ్యాపకుడు, ఆంగ్ల అధ్యాపకుడు, ఆంగ్లంలో పరిశోధన చేసినవాడు. అట్లాగే విద్యార్థి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు విస్తృతంగా కార్యశాలలు నిర్వహిస్తున్నటువంటి విజయ్ కోగంటి గారు తెలుగు కవిత్వం మీద కూడా అంతే మమకారంతో ఉన్నారు. ఆయన దేవిప్రియ గారి కవిత్వాన్ని కూడా పద్మయేదో గారు కలిసి ఇంగ్లీష్లోకి అనువదించారు. విజయ్ కోగంటి గారు థ్యాంక్ యూ అండి, మీ కవిత్వాన్ని మాకు వినిపించారు, మా అఖిలాతర శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు ఇవాళ అఖిలాతర కార్యక్రమంలో 3వ సెగ్మెంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఈ 3వ సెగ్మెంట్లో మనం ఇప్పటిలాగే సినిమాకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ సినిమా గురించినటువంటి విషయాన్ని మాట్లాడడానికి సుప్రసిద్ధ విమర్శకురాలు, అధ్యాపకురాలు, హైదరాబాద్లో తార్నాక ప్రాంతంలో స్ప్రెడింగ్ లైట్ పేరు మీద అనేక నెలలుగా, అనేక సంవత్సరాలుగా ఓ అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పి జ్యోతి గారు ఇవాళ మనకి ఈ సినిమా ప్రపంచంలోకి మనం తీసుకెళ్ళబోతున్నారు. తను తీసుకెళ్ళిపోయే సినిమా ప్రపంచం గురుదత్ సినిమా ప్రపంచం. గురుదత్ అనగానే నిజంగా మనకి ప్యాస, కాగజ్కి పూలు గుర్తొస్తాయి. గురుదత్ అనగానే ఒక గొప్ప భావుకుడు. గురుదత్ అనగానే ఆయన తీసిన సినిమాల్లో చూపించినటువంటి ఆ పాటల చిత్రీకరణ, ఒక అద్భుతమైనటువంటి పాటల చిత్రీకరణ, ఆ సరళి ఎట్లా ఉంటుందో అది మనకి చాలా ఆ కాలానికి అదొక అద్భుతమైనటువంటి ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. అట్లా గురుదత్ గారి ప్రస్థానం నిజానికి దర్శకుడుగా హిందీ సినిమా ప్రపంచంలో కేవలం 13 సంవత్సరాలు మాత్రమే ప్రముఖమైనటువంటి స్థానంలో ఉండి తన చిరస్మరణీయమైనటువంటి సినిమాలతో హిందీ సినిమాని చాలా 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 దూరం తీసుకెళ్లారు.
తను ఆ కమర్షియల్ టచ్ అనిపిస్తుంది, కానీ ఆ సినిమాల్లో కనిపించే ఆ హృద్యత, ప్రేమ, దానికి అసలు ఒక అద్భుతమైనటువంటి లైటింగ్, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా తను చూపించిన ఆ లైటింగ్ టెక్నిక్, ఆ కెమెరా పనితనం, ఒక అద్భుతమైనటువంటి పనితనం కనిపిస్తాయి. ఆయన నిజానికి అంత సక్సెస్ పొందినప్పటికీ కూడా గురుదత్ గారు సమూహంలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఆయనకి దేవానంద్ వెంటున్న చాలామంది, ఇంకెంతమంది తనతో ఉన్నప్పటికీ, ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీయగలిగినప్పటికీ కూడా ఆయన ఎందుకో చివరంట సమూహంలో ఉంటూనే, విజయాల్ని అందుకుంటూనే, షోరత్ అందుకొని, డబ్బులు, ప్రేమ, గౌరవం అన్నీ అందినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో, ఆ దుఃఖం మనకి మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఆ ఒంటరితనం ఆ సినిమాల్లో మనకు లేలగా మొదటి నుంచి చివరి దాకా కనిపిస్తూ ఉంటుంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, డాన్స్ డైరెక్టర్గా తన క్యారియర్ని ప్రారంభం చేశారు. ఆయన బాజీ, జాల్, సైలాబ్, బాజ్, ప్యాసా, మిస్టర్ అండ్ మిసెస్ 55, కాగజ్ కే ఫూల్ లాంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. నిర్మాతగా చౌదవి కా చాంద్, సాహెబ్ బీబీ ఔర్ గులాం, సిఐడి ఇట్లా అనేక సినిమాలకి తన ప్రొడ్యూసర్గా నిలబడ్డారు. అట్లాగే తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి రాజ్ ఖోస్లా, అబ్రార్ అల్వి లాంటి వాళ్ళకి దర్శకత్వ అవకాశాలు ఇచ్చి వారిని ప్రోత్సహించారు. అట్లా ఒక అద్భుతమైనటువంటి ఫిల్మ్ మేకర్ గురుదత్ గారు తీసినటువంటి మాస్టర్ పీస్ సినిమాలో ప్యాసా, తర్వాత కాగజ్ కే ఫూల్ మనకు కనిపిస్తాయి. ఇవాళ ప్యాసా గురించి జ్యోతి గారు మనతో పంచుకుంటారు తన అనుభవాల్ని. జ్యోతి గారు ఒక మాట అన్నారు, తాను ఇప్పటికీ చూసినట్టు 3-4 వేల సినిమాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ గొప్ప సినిమాలు తనకు నచ్చిన సినిమాని చెప్పమంటే మొట్టమొదటి సినిమా పేరు ప్యాసా అవుతుందంటున్నారు ఆమె. ఆ ప్యాసాకు సంబంధించినట్టు వివరాలన్నీ కూడా, ప్యాసాకు సంబంధించిన అనుభూతులన్నీ కూడా జ్యోతి గారు మనతో పంచుకుంటారు. గురుదత్ గారి గురించి మళ్ళొకసారి ఎప్పుడైనా మిగతా సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జ్యోతి గారు తమ విషయాల్ని, తన ప్యాసలో పంచుకుంటారు. జ్యోతి గారు ఇందాక నేను చెప్పినట్టుగా స్ప్రెడింగ్ లైట్ కార్యక్రమాలతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి సినిమా లాంటి గ్రూప్స్లో సినిమాకు సంబంధించిన విస్తృతంగా రాస్తూ ఉన్నారు, వివిధ పత్రికల్లో రాస్తూ ఉన్నారు. జ్యోతి గారు ప్యాస అండి. వారాల ఆనంద్ గారు నన్ను నాకు నచ్చిన ఒక సినిమా గురించి మాట్లాడమని చెప్పినప్పుడు నేను ఎంచుకున్న సినిమా ప్యాస. సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చాలా విపరీతంగా చూస్తున్నాను. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటిదాకా కనీసం ఒక 4 నుంచి 5 వేల సినిమాల దాకా చూసుంటాను, ప్రపంచంలోని అన్ని భాషల్లో కూడా. కానీ ఎప్పటికీ నాకు నచ్చే సినిమా ఏంటంటే ప్యాస మాత్రమే. దానికి నేను ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంచుకుంటాను, మళ్ళీ చూడడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఆ సినిమాలోని ప్రతి సీన్ నా మనసులో ఇలా ముద్రించబడి ఉందన్నమాట. ప్యాసాలో గురుదత్ ప్రపంచాన్ని తను ఏ దృష్టితో చూడాలనుకుంటున్నాడో, ప్రపంచం సెన్సిటివ్ గా ఉండే ఒక మనిషి పట్ల ప్రపంచ దృక్పథం ఎలా ఉంటుంది, మనుషులు ఈ సమాజంలో ఏ రకంగా కేవలం కమర్షియల్ అయిపోతున్నారు, అంటే మానవ విలువల కంటే కూడా డబ్బుకి లేదా పేరుకి పరపతికి మనిషి ఏ విధంగా ప్రాముఖ్యత ఇస్తున్నాడు, అది దానివల్ల మనసున్న మనుషులు ఏ విధంగా నలిగిపోతున్నారు అని చెప్పడానికి ఆ ఒక సెన్సిటివ్ పర్సన్ లో ఉన్న పెయిన్ ని ప్యాస చూపించినంత గొప్పగా నాకు తెలిసి మరో సినిమా చూపించలేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ప్యాస చిత్రం ద్వారా నేను 2 వ్యక్తుల్ని నేను కనెక్ట్ కాగలిగానండి. కవిగా సాహిర్ లుధియాన్వి, డైరెక్టర్ గా నటుడుగా కూడా గురుదత్. చాలా మంది గురుదత్ చాలా గొప్ప నటుడు కాదని, అతని మిగతా సినిమాలతో కంపేర్ చేసిన తర్వాత అతను అంత పెద్ద గొప్ప ఉన్నత స్థాయి నటుడు కాదని చెప్తూ ఉంటారు, కావచ్చేమో. కానీ ప్యాస సినిమా చూస్తూ మాత్రం కేవలం అతను అంటే ఒక ఆర్టిస్ట్ అనే వ్యక్తి తన ఆ ఆర్ట్ లో తన జీవితాన్ని, తన ఆలోచనల్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఏమాత్రం దాపరికం లేకుండా తన సమాజాన్ని ఏ రకంగా చూడాలనుకుంటున్నాడో, సమాజం ఏ రకంగా ఉందో, తన మనసులోని ఆ దుఃఖానికి కారణం ఏంటో చెప్పే ప్రయత్నాన్ని ఏమాత్రం రంగులు పులమకుండా నలుగురు దాన్ని ఒప్పుకుంటారా, ఆదరిస్తారా అన్నలాంటి సందేహాలకు తావివ్వకుండా చాలా నిజాయితీతోటి గురుదత్ సినిమా తీశారన్నది నా పర్సనల్ అభిప్రాయం. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమాని చాలా మంది అభిమానిస్తారు, చాలా మంది దాన్ని ఒక గొప్ప చిత్రంగా చెప్తారు. నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్ళను, కానీ కొన్ని సీన్లు మాత్రం నేను లైన్ బై లైన్ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ సినిమాకి సంభాషణలు చాలా ముఖ్యం అండి. అంటే అందులో ఎంతటి అందమైన సంభాషణలు ఉంటాయంటే, ఒక చిన్న పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి నా కవితలు వేయమని చెప్పి కవిగా
గురుదత్ అంటే విజయ్ అనే పాత్ర వెళ్ళి ఇచ్చినప్పుడు అతను ఆ పబ్లిషర్ ఇదొక పెద్ద కవివి కావు, ఎవరో అనామకుడి కవితలు, వీటిలో పెద్దగా ఏమీ లేదు అనే అభిప్రాయంతో, అంటే చదవవలసింది ఏమీ లేదు, ఇందులో సమాజానికి అందాల్సింది ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఆ కవితల్ని చెత్తబుట్లో పడేసినప్పుడు ఆ కవితలు తీసుకోవడానికి గురుదత్ అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు చెత్తల్లో తన కవితలు చూసి బాధపడి కోపంతో వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పబ్లిషర్ ఒక మాట అంటాడు, అగర్ తుమ్ షాయర్ హోతే తో మే గధావు అని. దాన్ని ఎంత అందంగా ఒక కవిత్వ భాషలో దానికి ఎదుర్కొంటాడంటే గురుదత్ ఏం చెప్తాడంటే, అగర్ ఆప్ అప్నా తారీఫ్ ఖుద్ నహీ కర్తే తో భీ మే ఆప్కో పహచాన్ లేతా అంటాడు. అంటే ఒక కాన్వర్సేషన్ లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ ని కూడా కవి ఏ విధంగా, అంటే అతని స్వభావంలోనే ఆ కవిత్వం అనేది ఏ విధంగా చొచ్చుకుపోయింది అనేది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో గుర్తు చాలా చక్కగా చూపించారండి. అది ఆ సీన్ ఆ సినిమాలో చూస్తే అర్థమవుతుంది. సినిమా స్టార్టింగ్ లో కూడా ఒక పార్క్ లో పడుకున్న గురుదత్ కి ముందు ఒక భ్రమరం పువ్వు మీద వాళ్తూ కనిపిస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత అది గడ్డి మీదకి వచ్చినప్పుడు దాని మీద ఒక మనిషి కాలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది పేర్లు పడుతున్నప్పుడు వస్తున్న సీన్ ఇది. అది చూసి చలించిపోతాడు గురుదత్, లేసి కోపంగా వెళ్ళిపోతాడు. అంటే ఆ ఒక్క సీన్ లోనే ఆ హీరో క్యారెక్టర్ ఏంటి, అది ఎంత సున్నితమైంది, అది ఎలాంటి విషయాలకు స్పందిస్తూ ఉంటుంది, సమాజంలో స్వేచ్ఛని ఏ విధంగా ఇష్టపడుతుంది, ఆ స్వేచ్ఛాప్రియమైన వ్యక్తిని సమాజం ఆ విధంగా కాలు కింద చెప్పుల్లో నలిపేస్తున్నప్పుడు ఎలా బాధపడతాడు ఒక వ్యక్తి అని, ఆ సున్నితమైన భావాన్ని కేవలం ఈ ఒక్క సీన్ తోటి, ఈ పార్క్ లో ఈ తుమ్మెద అని చెప్పు సీన్ తోటి ఆ దర్శకుడు చూపించిన రీతి నిజంగా నా వరకు నాకు చాలా అద్భుతం. నాకు ఎప్పటికి కూడా ఆ సినిమాను మొదట పేర్ల నుంచి చూడడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఇదే. ఆ తర్వాత అందులో కథలోకి వెళ్తే ఒక కవి జీవితంలో అన్ని ఓడిపోయిన వ్యక్తి, ప్రేమించిన ప్రియురాలు అతను జీవితంలో సెటిల్ కాలేదని చెప్పి అతను వదిలేసి వెళ్ళిపోతుంది. అన్నలిద్దరు కూడా అతను ఉద్యోగం రాలేదని చెప్పి అతను నిరుద్యోగి అని చెప్పి అతన్ని చాలా తేలిగ్గా చూస్తూ ఉంటారు. తల్లి ఒక్కతే బిడ్డకి ఏదో చేయాలని తాపత్రయపడుతుంది, కానీ అన్నల దగ్గర ఉండడం వల్ల ఆవిడ వాళ్ళ క్రింద ఉండి వాళ్ళకి చెప్పినట్టు వినాల్సిన పరిస్థితిలో ఈ కొడుకు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. తన ఉద్యోగం కోసం వెతుక్కుంటూ గురుదత్ తన ప్రియురాల్ని చాలా ఒక పెద్ద పబ్లిషర్ భార్యగా చూస్తాడు. ఆ పబ్లిషర్ తన భార్యకి అంతకు ముందే ఏదో సంబంధం, అంటే ఏదో ప్రేమ కథ ఉంది అని తెలిసి, అది గురుదత్ తోటే అంటే విజయ్ తోటే అని తెలిసి విజయ్ని తీసుకొని వచ్చి ఇంట్లో పనివాడిగా పెట్టుకుంటాడు. అక్కడ కొన్ని అవమానాలు పొందుతాడు. ఏ రకంగానన్నా తన కవితల్ని పబ్లిష్ చేయాలని చెప్పి అతను తిరగని చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఆ ప్రయత్నంలో ఆకలితో ఉంటాడు. కొన్నిసార్లు మూటలు అంటే కూలీగా పనిచేస్తాడు. కూలీగా పనిచేసినప్పుడు ఒక చోట ఒక ₹100 అతనికి ఇస్తాడనమాట, ఆ మూటలు మోసినందుకు, సామాన్ మోసినందుకు. ఆ ₹100 తీసుకొని వచ్చి అతను హోటల్లో కూర్చుంటున్నప్పుడు హోటల్ వాడు డబ్బు ఉన్నదా అంటే ఆ రూపాయి అతని మీద విసిరితే అది పట్టుకుని ₹1 చెల్లదు అంటాడు. ఇక్కడ ఆ ప్లేట్ దగ్గర కూర్చుని గురుదత్ అన్నం తింటున్న ఒక సీన్ ఉంటుంది. అతన్ని అంటే డబ్బు ఉన్నది అనే భరోసాతోటి ఆ ముద్ద లోపలికి మింగుతున్నప్పుడు, ఈ డబ్బు నీకు చెల్లదు, డబ్బు లేదా అన్నప్పుడు లేదు అంటూ నిరాశగా చెప్తున్నప్పుడు, అతను తింటున్న తిండి కంచం లాగేస్తున్నప్పుడు అక్కడే ఉన్న వైదారెమ్మన్ వచ్చి ఇతన్ని తిననివ్వండి అని చెప్పి కోపంతో ఆ హోటల్ వ్యక్తి మీద డబ్బులు విసిరి కావాలంటే చిల్లర ఉంచుకో అని చెప్తున్నప్పుడు గురుదత్ ఫేస్ లో ఆ భావాల ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూడాల్సింది. అంటే నాకు తిండిని భరోసాగా సంపాదించుకున్న డబ్బుతో, కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బుతో తింటున్న ఒక వ్యక్తిని అవమానిస్తున్నప్పుడు, అతని దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నేను ఎలా ఈ తింటున్న తిండి దీనికి డబ్బు ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ముద్ద మింగుడు పడకపోవడం, ఆ తర్వాత తన కోసం అంటూ ఒక స్త్రీ వచ్చి నిలబడి తన కోసం అంటూ డబ్బులు పడేసి అవతల వాళ్ళు అతను అవమానిస్తుంటే వాళ్ళకు బదులు చెప్పేటప్పుడు అతను మొహంలో ఉన్న ఒక చిన్న తృప్తి, ఈ ఒక్క సీన్ కోసం నేను ఐ థింక్ ఈ సీన్ ఎన్నోసార్లు రిపీట్ చేసి నేను సినిమా చూసాను. అంటే ఒక దర్శకుడు ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ తోటి ఎన్ని విషయాలు జస్ట్ ఒక చిన్న సీన్ లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ తో చెప్పొచ్చు అని చెప్పడానికి ఈ సీన్ ని మనం తప్పకుండా ఆ సినిమాలో చూడాలి. తర్వాత అంటే ప్రాస్టిట్యూట్ గా బ్రతికే వైదారెమ్మని తనలో కవిని గుర్తించి అతన్ని గౌరవించడం, ఆవిడ తప్ప ఇంకెవరు అతన్ని గౌరవించకపోవడం, ఆ తర్వాత అతను ఆఖరి దాకా ఆమె అతన్ని అదే విధంగా ప్రేమించడం, తనని ప్రేమిస్తుంది అని కూడా గురుదత్ కి తెలియకపోవడం. ఒకసారి తల్లి చనిపోయిన దుఃఖంలో గురుదత్ తాగి, అంటే విజయ్ తాగి
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ గులాబో అన్న పాత్ర, వైదారమ్మ పేరు గులాబో, అందులో ఆ గులాబో తన ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. తీసుకెళ్తూ ఉన్నప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి అంటున్నప్పుడు, నువ్వు బ్రతకాలి, నీ కవిత్వం అవసరం సమాజానికి ఉంది అన్నప్పుడు, నా కవిత్వం సమాజానికి అవసరం లేదు, నేను ఎంతో కష్టపడ్డాను నా కవిత్వాన్ని ఒక కవిగా సమాజానికి అందించాలని, కానీ ఆ సమాజం దాన్ని చెత్తబుట్లో పడేసింది అని చెప్తాడు. చెప్పినప్పుడు ఎవరి కోసం కాకపోయినా మీనా కోసం బ్రతుకు అని అతని ప్రియురాల్ని గుర్తు చేస్తుంది గులాబో. మీనా సంగతి నీకు ఎలా తెలుసు? మీనా పెళ్ళైపోయింది, తన ప్రేమను అమ్మేసుకుని డబ్బు కోసం అని చెప్పి తను అమ్ముడుపోయింది అని విజయ్ చెప్తాడు. చెప్పినప్పుడు అయినా నువ్వు మీనా గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు, మీనా అవసరం నీకేంటి, అసలు మీనా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నావు అన్నప్పుడు చాలా అందంగా వైదారమ్మ ఒక మాట చెప్తుంది, మీరు ఆమెను పట్టించుకున్నారు కదా అందుకని నేను ఆమెను పట్టించుకుంటున్నాను అని. ఆ ఒక్క మాటతోటి తాగి ఉన్న ఆ విజయ్ కూడా ఈ అమ్మాయి తనని ప్రేమిస్తుంది అనేది అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని కాకుండా ఆ వ్యక్తి పట్టించుకుంటున్న, ఆ వ్యక్తి జీవితంలో వచ్చిన వ్యక్తుల పట్ల కూడా ఎంతో ఆసక్తితోటి, ఎంతో అభిమానంతో వాళ్ళ బాగోగులు కనుక్కుంటున్న వ్యక్తి తనని ఎంతగా ప్రేమిస్తుందో అన్న భావాన్ని ఆ పర్టికులర్ సీన్ లో, వాళ్ళ కన్వర్జేషన్ లో డైరెక్టర్ చూపించిన విధానం నిజంగా చాలా గొప్ప ప్రేమ సీన్లు ఉండొచ్చు. ప్రేమని చాలా మంది ఐ లవ్ యూ అనో లేకపోతే రకరకాలుగా ప్రస్తావించి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రేమ అనే భావనలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట కాకుండా, నువ్వు పట్టించుకున్నావు కాబట్టి ఆ మీనా గురించి నేను పట్టించుకుంటున్నాను అని ఒక మాటతోటి వహిదా పాత్ర తన ప్రేమను వ్యక్తీకరించిన తీరు, దానిని గురుదత్ అర్థం చేసుకున్న తీరులో ఎంతటి సెన్సిటివ్, ఎంతటి లోతు ఉన్నది అనేది ఆ సినిమాలో నిమగ్నమై మనం ఈ సీన్ చూస్తున్నప్పుడు నిజంగా కళ్ళు చెమర్చకమారు. తర్వాత ఇంకా ఇది ఇలాగే ఈ ఇద్దరు మధ్య నడుస్తున్న దీంతో ఇతను ఒక యాక్సిడెంట్ లో ఎవరో ఒక వ్యక్తి చనిపోతే అతను విజయ్ అనే అనుకోవడము, తర్వాత అతను చనిపోయిన తర్వాత చాలా కష్టపడి గులాబో తన నగలన్నీ అమ్మి అతని కవితల్ని ప్రచురించడము, అవి తర్వాత చాలా మంచిగా జనాల్లోకి వెళ్ళడము, జనం వాటిని ఆదరించడము, తర్వాత నేను బ్రతికే ఉన్నాను అని చెప్పినప్పుడు అతని అన్నలు గాని, అతని స్నేహితుడు గాని, లేకపోతే అతని పబ్లిషర్లు కానీ అందరూ కూడా అతను చనిపోయాడు అని చెప్పడం, అతన్ని గుర్తుపట్టడానికి నిరాకరించడం. ఎందుకంటే అప్పటికే అతను చాలా పాపులర్ రచయిత అయిపోయాడు, ఆ రచయిత చనిపోయాడన్న మాట ప్రచారంలో ఉంది కాబట్టి ఇతను చనిపోయాడు అని చెప్పింది అదే మాటను ప్రచారం చేసి పుస్తకాలు అమ్ముకోవాలనుకోని వీళ్ళు అనుకోవడం. అంటే డబ్బు అనేది మానవ సంబంధాల్లో ఎంతగా ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి గురుదత్ చాలా చక్కటి, చాలా సెన్సిటివ్ ఇష్యూస్ తీసుకుని ఆయన ఈ సినిమాలో ప్రతి సీన్ లో, ప్రతి ఫ్రేమ్ లో చూపించారు. అసలు నాకు తెలిసిన వరకు ప్యాసాలో ప్రతి ఫ్రేమ్ కూడా ఒక మాస్టర్ పీసే. తనని అమ్మాయి గులాబోని పోలీస్ కానిస్టేబుల్ వెంటపడుతున్నప్పుడు ఆ అమ్మాయిని రక్షించి అతను గమ్మున పైకి వెళ్ళిపోయి ఒక చిన్న మీరా భజన్ వస్తున్నప్పుడు అతను పైనుంచి కిందకి సిగరెట్ తాగుతూ చూస్తున్నప్పుడు వెనక నుంచి తన ప్రేమను వ్యక్తీకరించాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ గులాబో రావడము, అసలు ఆ అమ్మాయి వచ్చిన సంగతి కూడా విజయ్కి తెలియకుండా తన ఆలోచనలో తను ఉండిపోవడం. జడ్జెస్ యువత్ అనే ఒక పెయింటర్ వేసిన ఒక చిత్రం అనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఆ ఫ్రేమ్ లో, ఆ పర్టికులర్ సీన్ లో. అక్కడ ఐ థింక్ ఒక ఆర్టిస్టిక్ వ్యూ ఉన్న వ్యక్తి సినిమా తీస్తే ఒక సినిమా ఎంత గొప్పగా ఉంటుందో అని చెప్పడానికి ప్యాస కంటే మించిన మరో ఎగ్జాంపుల్ మనకి ఉండదండి. ఇలాంటి లాస్ట్ లో, ఎస్పెషల్లీ లాస్ట్ లో అతను అందరికి నేను విజయ్ని కాను అని చెప్పేసి వీళ్ళందరి మధ్య నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని ప్రియురాలు మీనా వచ్చి అంటుంది, दौलत नामो शोहरत को ऐसा क्यों टुकरा रहे हो, टुकराते हो तो उन भाइयों को टुकराओ, शेख जी और उस दोस्त को टुकराओ जिससे तुमको शिकायत है అంటుంది. అప్పుడు గురుదత్ చెప్పే డైలాగ్ ఐ థింక్ సమాజం నుంచి బయటకు వెళ్లిపోవాలని, సమాజం నుంచి కుళ్ళు కుతంత్రాల నుంచి బయటపడాలనుకుని ప్రయత్నిస్తున్న ప్రతి వ్యక్తి మనసులోని ఆలోచనలు అతను చాలా అందమైన భాషతో చెప్తాడు. मुझे उन लोगों से कोई शिकायत नहीं है, मुझे शिकायत है उस ढांचे से जो हर इंसान से उसकी इंसानियत छीन लेती है, मतलब के लिए दोस्त को बेगाना बनाती है, भाई को दुश्मन बनाती है. ऐसे माहौल में मुझे कभी शांति नहीं मिलेगी मीना, इसलिए मैं दूर जा रहा हूं. ఈ మూవీ గురుదత్ లైఫ్ కి ఎంతగా దగ్గరగా ఉంది. తెలుగువారి ఆత్మీయ వారధి. సినిమా
గురుదత్ జీవితానికి చాలా దగ్గరగా ఉందని, అతనిలో ఇలాంటి ఆలోచనలు పూర్తి స్థాయిలో ఉన్నాయని అతని తర్వాత 1964లో అతను చేసుకున్న ఆత్మహత్య ద్వారా మనకు అర్థమవుతుంటుంది. అయితే ఒక సెన్సిటివ్ ఆర్టిస్ట్ గా సమాజం దగ్గర నుంచి ఒక విశేషమైన ఆదరణ, ప్రేమ ఆశించిన వ్యక్తి సమాజం తనని ఆ స్థాయిలో ప్రేమించదని, తనకి అంటే సమాజంలో అవకాశవాదమే చాలా ఎక్కువగా రాజ్యం వెళ్తుందని, అవకాశవాదాన్ని అందిపుచ్చుకుని పైకి వచ్చి రాగలిగిన వాడే ఇక్కడ సక్సెస్ అవుతాడని చెప్పిన ఒక సిస్టమ్ లో తను అడ్జస్ట్ కాలేక ఒక ఆర్టిస్ట్ పడే బాధని చెప్పే ప్రయత్నం చేసే సినిమా ప్యాస. అయితే ఇందులో ఉన్న ప్రతి సీన్ గురించి నేను చాలా చెప్తూ వెళ్ళగలను. అయితే నేను కొన్ని విషయాన్ని నేను కేవలం చిన్న సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా పరిమితంగా నాకు నచ్చిన కొన్ని సీన్స్ ని మాత్రమే మీతో నేను పంచుకుంటున్నాను. ఒకటి, తన ప్రియురాలిని కలిసిన తర్వాత ఆ అమ్మాయి ఇతరులో మళ్ళీ ఆ పాత ప్రేమ గురించి ఒకసారి ఇతని దగ్గరకు వస్తుంది ఆఫీస్ లో భర్తకు తెలియకుండా కలవడానికి. అప్పుడు గురుదత్ అమ్మాయికి జీవితం గురించి చెప్పే విషయాలు నిజంగా నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రేమ అంటూ పడే వాళ్ళందరికీ కూడా ఆ సీన్ తప్పకుండా చూడాలి. అతను ఏమంటాడంటే, నీ అత్యాశ కోసం, నీ జీవితం కోసం, నీ సుఖం కోసం ఒకసారి ప్రేమని కాదని వెళ్ళిపోయి నన్ను బాధ పెట్టావు. ఇప్పుడు నీ భర్తను కాదని నువ్వు ఇలా వచ్చి నీ భర్తను బాధపడుతున్నావు. నువ్వు ఎంతకీ నీ గురించి ఆలోచిస్తావు తప్ప ఇంకెవరి గురించి ఆలోచించవు. అందువల్ల నువ్వు ఇతరులు నీతో సుఖంగా ఉండలేరు, నువ్వు సుఖంగా ఉండవు. ఈ దారి తప్పు మీనా అని తన దగ్గరికి వచ్చిన ప్రియురాలికి తను చేస్తుంది తప్పు అని, తను ఆ విధంగా రావడం తప్పు అని చెప్పి ఒక అమ్మాయిని ప్రేమించిన వ్యక్తిగా, అమ్మాయి బాగు కోరే వ్యక్తిగా అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ కూడా ఆ సినిమాలో తప్పకుండా చూసి తీరవలసిన సంభాషణ. అందులో ఒక్క వాక్యం కూడా అనవసరంగా గురుదత్ రాశాడు. అబ్రార్ అరవింద్ దీనికి డైలాగ్స్ రాసింది. అయితే ఇది అనవసరంగా ఒక్క సీన్ కూడా రాయబడింది అని మనకు అసలు అనిపించింది సినిమా చూస్తూ ఉంటే. ఆఖరికి హాస్య పాత్ర అయిన జానీ వాకర్ కి అతని ప్రియురాలు, అతను ప్రేమించిన కుంకుమ్ మధ్య సీన్ లో కూడా, కుంకుమ్ కూడా ఒక ప్రాస్టిట్యూటే, ఆ అమ్మాయి జానీ వాకర్ ప్రేమిస్తారు కానీ ఆ అమ్మాయి పట్టించుకోదు. నువ్వు నాకేమి ఇస్తావు, నువ్వు ఏం సంపాదిస్తావు కాబట్టి నేనేం నమ్ముకొని నీతో రావాలి అంటుంది. అప్పుడు తను అంటుంది, ముష్కిల్ సే 2 రోటీ ఘర్ లాతే ఓ ఉస్సే మే క్యా జిందా రహూంగి అంటుంది. అప్పుడు జానీ వాకర్ అంటాడు అమ్మాయితోటి, ఏ కామ్ కర్ రహే హో తుమ్ వో 2 రోటీ ఖాలో मैं तुम्हें अपने घर में देकर खुश हो जाऊंगा అంటాడు. అంటే ఇట్లాంటి బలమైన సన్నివేశాన్ని ఒక హాస్య పాత్రకి వచ్చిన చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధ్య కూడా పెట్టగలిగి అసలు ప్రతి సీన్ లో అంతటి డెప్త్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ని చూపించగలిగిన డైరెక్టర్ నాకు తెలిసి మరొకరు లేరు అని నేను అంటాను. బహుశా ఎంతమంది ఏకీభవిస్తారు నాకు తెలియదు. ఎందుకంటే చాలా మంది ప్యాస మీద నెగటివ్ రివ్యూస్ కూడా నేను ములపూరి వెంకటరమణ గారు లాంటి వాళ్ళ దగ్గర కూడా చదివాను. కానీ వ్యక్తిగతంగా నేను అంటే ఆ రోజుల్లో స్కూల్ రోజుల్లో నేను చూసినప్పటి నుంచి ఈ రోజు వరకు చూసినప్పుడు కూడా ప్యాసలో ప్రతి సీన్ కూడా నాకు ఎక్కడొక చోట సమాజంలోని హిపోక్రసీని బయట పెడుతున్న సన్నివేశంగానే కనపడుతుంది. ఆ రోజుకి ఈ రోజుకి మనుషులు ఏమీ మారలేదు. ముఖ్యంగా సాహిర్ రాసిన కూచే నీలాము ఘర్ దిల్ కషికి అనే ఆ పాట అక్కడ రెడ్ లైట్ ఏరియాలో చిత్రీకరించబడి అక్కడ వాళ్ళ మీద చిత్రీకరిస్తూ అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంటంటే వాళ్ళని అంటే ఒక విటుడుగా కాకుండా ఒక మనిషిగా గురుదత్ వాళ్ళని చూసి చూపించే ప్రయత్నం ఒక కవిగా అక్కడ జరగడం, అద్భుతమైన పోయట్రీ, అద్భుతమైన థాట్ ప్రాసెస్ తోటి తీసిన సినిమా ప్యాస. ఆఖరిలో కూడా అతను అందరినీ వదులుకుని చిరిగిన బట్టలతోటి గులాబుద పాత్ర దగ్గరకు వచ్చినప్పుడు కూడా మై బహుత్ దూర్ జా రహా హూ అని అన్నప్పుడు గులాబ్ అడుగుతుంది, ఇది బతానేకి లియే ఆయే హూ క్యా అని. అప్పుడు అతను ఒకే ఒక మాట అంటాడు, సాత్ చలోగి అని. అంటే పెద్ద పెద్ద లంబ కాన్వర్సేషన్స్, పెద్ద పెద్ద ప్రేమ లేఖలు ఇలాంటివి కాకుండా చాలా చిన్న చిన్న డైలాగులతోటి వాళ్ళ ప్రేమని వాళ్ళు వ్యక్తీకరించే తీరు, సమాజంలో ప్రతి పాత్ర తన మనసుని ఆ చిన్న చిన్న పదాలతోటి వ్యక్తీకరించే తీరు నిజంగా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ లో సాత్ చలోగి అని సినిమా ముగిసేటప్పుడు గురుదత్ చూసే ఎక్స్ప్రెషన్ దాకా సినిమా ఇస్ నథింగ్ బట్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అండి. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు భారతీయ సినిమాలో ఇంతటి డెప్త్ గా ఒక మనిషి సెన్సిటివిటీని టువర్డ్స్ వర్డ్స్ హిపోక్రసీని ప్రొజెక్ట్ చేసిన సినిమా నాకు కనపడలేదు. సో నాకు ఎప్పటికీ కూడా ప్యాస ఒక కళాఖండమే. దాన్ని చూడడానికి, దాని గురించి ఆలోచించడానికి, దాని మీద చెప్పడానికి
ఎంతైనా నేను చాలా ఇష్టపడే అంశం ఇది. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గురుదత్ హ్యాస్ ఎల్ ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మై థాట్ ప్రాసెస్. అండ్ దిస్ ఇస్ వన్ ఫిలిం ఇప్పుడున్న ప్రస్తుతం సినిమా లవర్స్ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా. ఇది చూడలేదు అంటే చాలా మిస్ అయ్యారని నేను పర్సనల్ గా నమ్ముతాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్యాసాన్ని చూడండి. ఇందులో ఇలాంటి ఎన్నో సీన్స్ మీరు ప్రతి చోట మీకు కనపడుతూ ఉంటాయి, వాటిని ఆస్వాదించండి. గురుదత్ కళ్ళల్లోని బాధని, సమాజాన్ని అతను వేసే ప్రశ్నల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు మనం వ్యక్తులుగా చాలా వరకు మనలో మార్పు వస్తుందని, ఆ మార్పు వచ్చే దిశగా మన ఆలోచనలు ప్రయాణిస్తాయని చెప్పి నేనైతే బలంగా నమ్ముతాను. థ్యాంక్ యూ. తెలుగువారి ఆత్మీయ వారధి. అద్భుతమైన సినిమా గురించి అంతే అద్భుతంగా వివరించి గొప్ప ఫీల్తో చాలా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా గురుదత్ని ఆవిష్కరిస్తూ విజయ్ పాత్రని, గులాబ్ పాత్రని ఎట్లా ఆ గురుదత్ తన ప్యాసాలో చూపిస్తూ వచ్చాడో, ఎన్ని సీన్లలో నిజానికి అసలు ప్యాసా గురించి చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసం మనం విన్నాం. జ్యోతి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చిన సినిమా, నాకు నచ్చిన సినిమా, చాలా మందికి నచ్చిన సినిమా. ఇవాళకి ప్యాసాకున్న స్థాయి అది ప్యాసానేనండి, అంతే. అదొక దాహం తీరని, నిజానికి అదొక తృష్ణగతి తీరినటువంటి సినిమా. ఎన్నిసార్లు చూసినా, ఆ పాటలు ఎన్నిసార్లు విన్నా అసలు అద్భుతమైన చిత్రీకరణ, అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైన మాటలు, చాలా సున్నితమైనటువంటి విషయాన్ని, చాలా సమాజానికి సంబంధించి అనేకమైన విషయాలు, అంటే ఎంత నిర్దయగా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఈ లోకం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్నది ప్యాస చాలా గొప్పగా చెప్పింది. మీరంతే గొప్పగా టోరీ శ్రోతల కోసం, అఖిలాల తెర శ్రోతల కోసం మీరు వివరించి చెప్పారు. సమయం తీసుకొని మీరు ప్యాస గురించి మా అందరికి పరిచయం చేసినందుకు, విశ్లేషించినందుకు జ్యోతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఇవాళ అక్షరాల తెర కార్యక్రమాన్ని ముగిస్తూ అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.